మూసీ సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. నదీ ప్రక్షాళనలోనూ అడ్డంకులను ఎదుర్కొని ముందుకెళ్తున్నారు. గూడు కోల్పోతున్న మూసీ ముంపు వాసులకు మరో చోట ఆశ్రయం కల్పిస్తున్నారు. అటు అభివృద్ధి, ఇటు నిర్వాసితులకు అండగా నిలబడుతూ ముఖ్యమంత్రి రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా యువ ఇంజనీర్ల చేతుల మీదుగా జరుగుతుందన్నారు. మూసీకి పట్టిన మకిలిని వదిలిస్తామని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గోదావరి, యమున, గంగా, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం. అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి, ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమున, సరస్వతి, గంగా, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు లైవ్లో. పవన్, చెప్పండి. అయితే ఎవరిని అడ్డంకులు సృష్టించినా కూడా మూసీ ప్రక్షాళన అనేది ఆగేది లేదు, మూసీ సుందరీకరణ అనేది జరిపించి తీరుతాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మూసీ ప్రక్షాళనకు అటు రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందని మరోసారి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే అటు మూసీ పరివాహక ప్రాంతంలో నదీ గర్భాన్ని ఆక్రమించి కట్టుకున్న ఇళ్లను తొలగించడానికి ఏర్పాట్లు జరిగాయి. వాళ్లకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే అక్కడి నుంచి తరలిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేశారు. అక్కడ మూసీ నదీ గర్భంలో ఉంటున్న వాళ్ళని ఒప్పించి ఈ మురికి కూపం నుంచి మెరుగైన చోటుకి తరలించడం ద్వారా అక్కడ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం, వాళ్ళ పిల్లలకి దగ్గరలో ఉన్న స్కూల్స్లో వాళ్ళందరికీ సీట్లు ఇప్పించడం, తద్వారా ఒక మంచి వాతావరణంలో ప్రతి వాళ్ళు జీవించే ప్రాథమిక హక్కు వారికి కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ అటు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మూసీ ఒకప్పుడు మంచినీళ్ళ మూసీగా ఉండేది. వికారాబాద్, అనంతగిరి నుంచి దాని ప్రయాణం నల్గొండ, వాడపల్లి వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. మంచినీరు సరస్సు ఇది ఒకప్పుడు మంచినీటి కృష్ణానదికి ఉపనదిగా అటు ఉపనదిగా ఉండేది. దీని నుంచి మంచినీళ్ళన్నీ కూడా పారాయి. దానిపైనే అటు హుస్సేన్ సాగర్ను కూడా కట్టడం జరిగింది. అంతటి మంచి మూసీ నది ప్రస్తుతం కాలుష్య కాసారంగా మారిపోయింది. వ్యర్థాలన్నింటినీ కూడా మూసీలో వదులుతున్నారు. కాబట్టి మూసీని తిరిగి మరొకసారి మంచినీళ్ళ మూసీగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదంటూ చెప్తున్నారు. మరోపక్క నిర్వాసితులు తీవ్ర ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అటు బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గవు. ఇందులో రాజకీయాలకు అతీతంగా మూసీ నది ప్రక్షాళన కోసమే ఇదంతా కూడా చేస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. అటు నిర్వాసితుల్ని వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని ఒప్పించే బాధ్యతలను ఇప్పటికే అధికారులకు అప్పచెప్పారు. మరోసారి దానిపైన ఇద్దరు మంత్రులు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరికీ కూడా అప్పచెప్పారు. మూసీ బాధితులు, మూసీ నిర్వాసితులు ఎవరైనా సరే తమకు ఇబ్బంది ఉందనుకుంటే వాళ్ళతో నేరుగా మాట్లాడొచ్చు. మంత్రులు వాళ్ళకి అన్ని రకాలుగా హామీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని మెరుగైన ప్రాంతానికి, అంటే వాళ్ళు కోరుకున్న చోట, ఇప్పుడు ఎక్కడ కూడా మూసీ నిర్వాసితుల్ని కూలగొట్టేస్తున్నారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తరలిచ్చేస్తున్నారు అనేది ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవానికి మూసీ నిర్వాసితులకు అధికారులు ఆప్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. చాదర్ఘాట్, శంకర్ నగర్లో నివసించే వారికి దగ్గరలోని సైదాబాద్లోనా లేకుంటే నాంపల్లిలోనా వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్లను కేటాయిస్తూ ఆ చుట్టుపక్కలే వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరికేలాగా కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. అటు ప్రతిపక్షాల చేస్తున్న గందరగోళంతో ఆ భయభ్రాంతులకి గురి కావద్దు. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన అనేది చేసి తీరుతో ఎవరికి కూడా పేదవాళ్ళు అనేవాళ్ళు ఆ మురికి కూపాలలో ఉండకుండా ఉండాలి, వాళ్ళందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు కలిగి ఉండాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అటు గతంలో అటు థేమ్స్ నది ఏ రకంగానైతే ఉందో, హడ్సన్ నది ఏ రకంగా ఉందో అలానే మూసిని కూడా ప్రక్షాళన చేసి మంచినీళ్ళు పారేలా ఇందులో గోదావరి నీళ్ళు వచ్చేలా చేస్తానంటూ చెప్తున్నారు. ఇటీవల అటు నల్గొండ నుంచి చాలామంది మూసి పరివాహక ప్రాంత రైతులందరూ కూడా వచ్చారు. హైదరాబాద్ నగరం నుంచి వచ్చే అటు కాలుష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ నుంచి అన్నీ కూడా కెమికల్స్ కావచ్చు, ఇతర జీవ వ్యర్థాలన్నీ కూడా మూసిలో వదలడం వల్ల మా ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి అటు కలుషిత వ్యర్థాలన్నీ కూడా మూసిలో వదలకుండా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కూడా అటు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది మూసి ప్రక్షాళనకంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా సరే తిరిగి మూసిని మంచినీటి మూసిగా మార్చి తీరుతానంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు వెళ్తుంది. అధికారులు మంత్రులు అందరూ కూడా అదే మాట మీద మూసి ప్రక్షాళనకి కట్టుబడి ఉన్నామంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ.